మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 40 ఏళ్ల సినీ ప్రస్థానం 400కు పైగా చిత్రాల్లో నటన 2001లో పద్మశ్రీ 2019లో పద్మభూషణ్ అంటూ చూస్తా ఉన్నాం. సో వర్స్టైల్ నటుడు, చాలా అద్భుతమైనటువంటి నటుడు, మలయాళీ నటుడు మోహన్ లాల్. సో ఆయనకు నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది చాలా రేర్, కొంతమందికి ఇస్తారు, అది మోహన్ లాల్కి ఇవ్వడం నిజంగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. సో మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. చిత్ర పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికారు. ఈ నెల 23 నిర్వహించినటువంటి 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో మోహన్ లాల్ కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తుంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. మోహన్ లాల్ అసలు పేరు మోహన్ లాల్ విశ్వనాథ నాయర్. విలన్ పాత్రతో పరిచయమై హీరోగా ఎదిగిన ఆయన ఇప్పటి వరకు 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులతో మోహన్ లాల్ ను భారత ప్రభుత్వం సత్కరించింది. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ లాల్ 400కు పైగా చిత్రాలు నటించారు. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలు కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. మోహన్ లాల్ తన 18వ ఏట చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదట 1978లో తిరునొట్టం అనే మలయాళ చిత్రంలో నటించారు. కానీ సెన్సార్ అభ్యంతరాలతో విడుదలలో జాప్యం జరిగింది. అయితే 1980లో వచ్చినటువంటి మంజిల్ వెరింజ పుక్కల్ చిత్రం ద్వారా తొలిసారిగా తెరపై కనిపించారు. ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అప్పటి నుంచి పలు చిత్రాల్లో విలన్, ద్వితీయ శ్రేణి నటుడిగా పాత్రలు పోషిస్తూ చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 1986లో వచ్చినటువంటి రాజా వింటే మకన్ చిత్రం ద్వారా మోహన్ లాల్ కు స్టార్డమ్ లభించింది. అక్కడి నుంచి సినీ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. తెలుగులో మొదటిసారిగా 1994లో వచ్చినటువంటి గాంధీవం అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు కుమారుడిగా అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2016లో చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన మనసంతా చిత్రంలో పూర్తి స్థాయిలో నటించారు. ఆ తర్వాత జనతా గ్యారేజ్, కన్నప్ప చిత్రాల్లో మోహన్ లాల్ డైరెక్ట్ గా, అంటే చాలా సినిమాలు డబ్బింగ్ జరుగుతూ ఉంటాయి కానీ డైరెక్ట్ గా ఇది నటించిన చిత్రాలు చాలా తక్కువే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం మలయాళ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి ఇది ఒక గర్వకారణంగా చెప్పొచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.